మాటికి పగ 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 అంటావు. నీ మాదిరి నేను గన పగ పెంచుకుంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. నేను కూడా నీ మీద పగ పెంచుకుంటే ఈరోజు నేను అధికార పార్టీలో ఉన్నా. ఒక్క గంట చాలు నాకు టైం. నీ మీద పగ తెచ్చుకోవాలంటే ఒక్క గంట. నువ్వు 4.5 సంవత్సరాలు నన్ను వేధించిన దానికి నా కుటుంబాన్ని మాట్లాడినావు, నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినావు, నా పైన రాళ్ళు వేయించినావు, మా ఇంటి పైన దాడి చేయించినావు, నా మీద అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టించినావు, నా మీద 16-17 కేసులు రిజిస్టర్ చేయించినావు. ఇన్ని చేసినావు. ఏ రోజున్నా ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం పార్టీ సంవత్సరం రోజులైంది. పగ అనే పదం నా నోట్ల నుంచి వచ్చిందా? ఏ రోజున్నా నీ పైన పగ తెచ్చుకునే చర్య నేను చేసినానా? ఎందుకు చేయలేదంటే రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు కత్తిని నమ్ముకుంటాడావు, నేను ప్రజల ప్రేమను నమ్ముకుంటాడా. ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేసే అవకాశం లేకపోయినా కూడా, నాకు పార్టీ అవకాశం ఇవ్వకపోయినా కూడా నేను పదే పదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి పోయి పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు ఏం కావాలని అడుగుతున్నా. నువ్వు పొద్దున్న లేచాల నుంచి పగ 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 మా తెలుగుదేశం పార్టీ నాయకులు మా మీద ఏం, నీకు ఎందుకు పగ? రాజ్యాంగంలో పగ